హలో పిల్లలు, మనం తినే ఆహారం భాగం 2కి తిరిగి స్వాగతం. భాగం 1లో వివిధ రకాల ఆరోగ్యకరమైన ఆహారం గురించి నేర్చుకున్నాము. మీకు గుర్తుంది కదా? బాగుంది. ఈరోజు మనము తినే ఆహారం గురించి మరింత తెలుసుకుందాం. ముందుగా మనం మైండ్ మ్యాప్ని చూద్దాం. ఆహారం మొక్కలు మరియు జంతువుల నుండి వస్తుంది. వండిన ఆహారం అన్నం, చపాతీ, కూరలు. ముడి ఆహారం పండ్లు, కూరగాయలు. అంశానికి వెళ్ళే ముందు కొన్ని కొత్త పదాలు నేర్చుకుందాం. వండని ఆహారం, వండిన ఆహారం, మంచి అలవాట్లు, పాత్రలు, పొలాలు. మనము తెలుసుకుందాం, మనకు ఆహారం ఎక్కడి నుండి వస్తుంది? మనకు మొక్కలు మరియు జంతువుల నుండి ఆహారం లభిస్తుంది. మొక్కల నుండి లభించే ఆహారం మీకు తెలుసా? మనము మొక్కలలోని వివిధ భాగాలను తింటాము. మనము తినేవి ఆకులు, పాలకూర మరియు ఇతర ఆకుకూరల వంటివి. కాండం, చెరుకు వంటివి. వేర్లు, క్యారెట్, బీట్రూట్, ముల్లంగి మరియు బంగాళదుంపల వంటివి. పువ్వులు, కాలీఫ్లవర్ మరియు క్యాబేజ్ వంటివి. పండ్లు, యాపిల్, మామిడి, నారింజ, పుచ్చకాయ, ద్రాక్ష వంటివి. విత్తనాలు, గోధుమ, బియ్యం, పప్పు ధాన్యాలు మరియు గింజల వంటివి. కొన్ని విత్తనాలు మనకు నూనెను కూడా ఇస్తాయి. మనము వేరుశెనగ, ఆవాలు, పొద్దుతిరుగుడు మరియు ఆలివ్ వంటి విత్తనాల నుండి నూనెను పొందుతాము. మనము జీడిపప్పు, బాదము మరియు బఠానీల వంటి విత్తనాలు కూడా తింటాము. కందిపప్పు వంటి పప్పు ధాన్యాలు మరియు బియ్యము మరియు గోధుమలు, విత్తనాల వంటి తృణధాన్యాలు మనము ఉడికించి తింటాము. జంతువుల నుండి లభించే ఆహారం. మనకు జంతువుల నుండి పాలు, గుడ్లు మరియు మాంసం లభిస్తుంది. ఆవులు, మేకలు మరియు గేదెలు మనకు పాలిస్తాయి. పాల నుండి మనము పెరుగు, వెన్న, నెయ్యి మరియు జున్ను తయారు చేస్తాం. కోళ్ళు మరియు బాతులు మనకు గుడ్లిస్తాయి. కొంతమంది మేకలు మరియు గొర్రెల వంటి జంతువుల మాంసం తింటారు. మనము సముద్రం నుండి వచ్చే చేపలను కూడా తింటాము. మీకు తెలుసా? రైతులు ఆహారాన్ని పండిస్తారు. వారు మొక్కలు మరియు జంతువులను జాగ్రత్తగా చూసుకుంటారు. అప్పుడే ఆహారం మార్కెట్కు వస్తుంది మరియు మనం దానిని కొంటాము. కాబట్టి పిల్లలారా, ఇప్పుడు మీకు తెలిసిందా? మనకు మొక్కలు, జంతువులు మరియు పొలాల నుండి ఆహారం లభిస్తుందని. తర్వాత మనం నేర్చుకుంటాము వండిన ఆహారం మరియు వండని ఆహారం అంటే ఏమిటి. వండకుండానే మనం అలాగే తినగల కొన్ని ఆహారాలు ఉన్నాయి. దానిని వండని ఆహారం అంటారు. పండ్లు, దోసకాయ, టమాటోలు మరియు క్యారెట్ వంటి వండని ఆహారాన్ని మనము తింటాము. కానీ గుర్తుంచుకోండి, మనము తినడానికి ముందు వాటిని బాగా కడగాలి. కొన్ని ఆహార పదార్థాలను తినడానికి ముందు ఉడికించాలి. దానిని వండిన ఆహారం అంటారు. మనము అన్నం, చపాతీ,
పప్పు మరియు అనేక కూరగాయలను వండుకుంటాం. వంట చేయడం వల్ల ఆహారం మృదువుగా మరియు రుచికరంగా మారుతుంది. కార్యకలాప సమయం. మనం ఒక ఆట ఆడుదాం. నేను మీకు కొన్ని ఆహారాలు చూపిస్తాను మరియు వాటిని తిని మనము కడుపు నింపుకుంటాము. అవి వండనివా లేదా వండినవా? యాపిల్, ఉడికించిన గుడ్డు. క్యారెట్, ఉడికించిన బియ్యం. దోసకాయ, చపాతి. మామిడి, పప్పు. కాబట్టి పిల్లలారా, గుర్తుంచుకోండి, మనం కొన్ని ఆహారాలు వండకుండా తినేస్తాం. మనం తినే కొన్ని ఆహారాలు వండుకొని తింటాం. రెండు మనం ఆరోగ్యంగా మరియు బలంగా ఉండటానికి సహాయపడతాయి. మనము అన్ని ఆహారాలను ఒకే విధంగా వండుతామా? లేదు, మనము ఆ విధంగా చేయము. మనము వేరువేరు ఆహారాలను వేరువేరు పద్ధతిలో వండుతాము. కొన్ని ఉదాహరణలు చూద్దాం. మనము బియ్యం, గుడ్లు మరియు బంగాళదుంపలు ఉడకపెడతాం. బజ్జీ మరియు సమోసాలు మనము వేయించుకుంటాము. ఇడ్లీ మరియు మోమోలను మనము ఆవిరి చేత ఉడికిస్తాము. కేకులు మరియు బ్రెడ్ను మనము బేక్ చేస్తాము. కాబట్టి గుర్తుంచుకోండి పిల్లలు, మనము అనేక రకాలుగా ఆహారాన్ని వండుతాము. ఉడకబెట్టడం, వేయించటం, ఆవిరి చేత వండటం, బేక్ చేయటం మరియు కాల్చడం. మీ ఇంట్లో ఆహారం ఎలా తయారు చేస్తారో తెలుసుకోండి. మనము ఆహారం వండటానికి ఏమి ఉపయోగిస్తామో మీకు తెలుసా? వంట పాత్రలు. మనము ఆహారం వండటానికి పాత్రలను ఉపయోగిస్తాము. వేయించటానికి ప్యాన్ను ఉపయోగిస్తాము. మరియు ఆవిరి పట్టడానికి కుక్కర్ను ఉపయోగిస్తాము. చపాతీలు మరియు దోశ చేయటానికి పెనము ఉపయోగిస్తాము. కాబట్టి పిల్లలారా, వివిధ రకాల వంటలకు మనము వేరు పాత్రలను ఉపయోగిస్తాము. అవి ఆహారాన్ని సులభంగా తయారు చేయడంలో మనకు సహాయపడతాయి. నేర్చుకుందాం మంచి ఆహారపు అలవాట్లు. భోజనానికి ముందు మరియు తర్వాత మీ చేతులను కడుక్కోండి. ఇంట్లో మరియు పాఠశాలలో ఆహారాన్ని ప్లేట్లో విడిచిపెట్టకూడదు. తినేటప్పుడు సరిగ్గా కూర్చోండి మరియు ప్లేట్ నుండి ఆహారాన్ని పడవేయకండి. తినడానికి లేదా వంట చేయడానికి ముందు పండ్లు మరియు కూరగాయలను బాగా కడగాలి. ఈ పాఠంలో మనం ఏమి నేర్చుకున్నామో చూద్దామా? మనము మొక్కలు మరియు జంతువుల నుండి ఆహారాన్ని పొందుతాము. మనము ఆకులు, కాండాలు, పువ్వులు, పండ్లు, విత్తనాలు మరియు వివిధ మొక్కలు వేర్లు మనం ఆహారంగా తింటాము. మనము జంతువుల నుండి పాలు, మాంసం మరియు గుడ్లు పొందుతాము. మనము వేరువేరు పాత్రలను ఉపయోగించి వేరువేరు ఆహారాల పదార్థాలు వండుతాము. ఆరోగ్యకరమైన ఆహారం తినండి మరియు మరిన్ని నీళ్లు తాగండి. మంచి విషయాలను నేర్చుకుంటూ ఉండండి. మీ హోమ్ అసెస్మెంట్ చేయడం మర్చిపోవద్దు. బాయ్ పిల్లలు.